నాకు తెలిసి విజయసాయి రెడ్డి వ్యవహార శైలి మిగతా వాళ్ళకి నచ్చదు. ఇది ఎట్లా ఉంటుందంటే రాజకీయాల్లో మాస్ పార్టీ యాక్టివిటీ ఉంటుంది. అరిచేవాడు ఏడ్చామా నువ్వు అది ఆడేసేయాలి ఈడేసేయాలి ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటుంటారు సహజంగా. ఏదైనా నాకు ఇక్కడ మాకు ప్రాజెక్ట్ కావాలన్నా ఇట్లా అడిగే చనువు, అలాగే ధైర్యంగా మాట్లాడే దూకుడు ఇట్లాంటిది పనిచేస్తాయి రాజకీయాల్లో. ఉండాలి కూడా. అలాంటి రాజకీయాల మధ్యలో ఈయన అసలు ఆ తరహా రాజకీయ నాయకుడు కాదు. ఎందుకు జనం చేత ఎన్నికైనడు కాదు ఈయన. అవును అవును ప్రత్యక్ష రాజకీయ ఈ జనంతో ఉన్నప్పుడు కొన్ని చోట్ల దూరిపోవాలి, తొక్కుకోవాలా, నొక్కుకోవాలా, ఇవన్నీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి తెలుసు. అది అవును అవును విజయసాయి రెడ్డికి అట్టండి తెలియదు. జగన్ వెనకాల నడవటం తెలుసు, విఐపి లాగానే ట్రీట్మెంట్ తెలుసు. అలాంటి వ్యక్తికి జగన్ ఇంత కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాడు. అది పార్టీలో చాలా మందికి నచ్చదు. ఎందుకని? అది రాజకీయ పదవి కింద ఫీల్ అవుతారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి అంటే రాజకీయ పదవి అది. అవును అవును అట్లాగే పార్టీ జాతీయ స్థాయిలో వ్యవహారం అంటే చాలా పన్ను చేయించుకోదగ్గ పని అది. రఘురామకృష్ణరాజుకి విజయసాయి రెడ్డికి గొడవ ఎందుకు వచ్చింది? రఘురామకృష్ణరాజు అది ఆశిస్తే ఇవ్వలేదని. ఓకే రఘురామకృష్ణరాజు ఆ పదవి ఆశించాడు ఆయన.